అందరికీ నమస్కారం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభములు కలుగునుగాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక ప్రాముఖ్యమైన సంగతిని మీ దృష్టికి తీసుకురావాలని ఈ విధంగా మీ ముందుకు వచ్చాను. ట్రీ మీడియా అనే యూట్యూబ్ ఛానల్లో జీవితం సదరంగం అనే ఒక కార్యక్రమం వస్తుంది. అది ఎప్పటి నుంచి ఉందో తెలియదు, కానీ పెద్దగా దానిని ఎవరు పట్టించుకోపోయి ఉండొచ్చు. కానీ మన సహోదరులు ఒక వీడియో నాకు పంపించారు. ఆ వీడియో మీరు చూద్దురు. ఇలా జరిగిందన్న, దీని గురించి మీ విశ్లేషణ ఏంటి అని అడిగినప్పుడు నేను దానిని పరిశీలించాను. అది ఒక నాటకమని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఏంటి ఆ థంబ్నెయిల్, ఏంటి ఆ వీడియోకి పెట్టిన టైటిల్ అని అంటే, వారు పాస్టర్ యేసును చూపిస్తా అని చర్చికి పిలిచి కడుపు చేశాడు, బయటపడ్డ పాస్టర్ చీకటి భాగవతం అని ఇందులో ఆ వీడియోకి వాళ్ళ పేరు పెట్టారు. పాస్టర్ యేసును చూపిస్తానని చర్చికి పిలిచాడట. అమ్మాయి అమాయకంగా యేసును చూడడానికి వెళ్ళి కడుపు చేయించేసుకుందట. ఇది వారు ఒక లేడీని స్టూడియోలో కూర్చోబెట్టి, ఫ్యామిలీ కౌన్సిలర్గా, మరి మనందరికీ తెలుసు అభ్యుదయవాది, మంచి వక్త ఆమె, కృష్ణకుమారి గారు. ఈమెకు కౌన్సిలింగ్ ఇస్తున్నట్టుగా, అంటే ఆమెకు తెలుసో లేదో నాకైతే తెలియదు, కానీ ఈ యాంకర్ని కూడా మీరు గమనించవచ్చు. గతంలో మరి క్రిస్టియానిటీ మీద వేరే వేరే ఛానల్స్లో వీళ్ళు యాంకర్లుగా ఉంటూ రాధా మనోహర దాస్ని గురువు గారు అంటూ క్రిస్టియానిటీని చాలా కించపరిచిన అమ్మాయి అంటే యాంకర్. సో మొత్తానికి ఒక కథ లేశారు. అది కథని అది కల్పితమని నాకు అర్థమైంది. అది మీకు కూడా చెబుతాను. ఎందుకంటే ఒక పాస్టర్ అనే అతన్ని తప్పుగా చిత్రీకరిస్తే, లేదా పాస్టర్ అనేవాడు ఒకడు తప్పు చేశాడని మనం చూపిస్తే, యావత్ పాస్టర్లందరినీ మనం అనేయొచ్చు, క్రిస్టియానిటీ అంతటిని అనేయొచ్చు అనే ఒక ఆలోచనతో మతోన్మాదులు కానీ కొన్ని ఈ యూట్యూబ్ ఛానళ్ళు, ఈ న్యూస్ ఛానల్స్ లాగా బిల్డప్ ఇస్తూ వారు చాలా ఇది చేస్తున్నారు క్రిస్టియానిటీ మీద. అసలు ఏం జరిగింది, అసలు ఏంటి కథ, అసలు అది కథను మీరు ఎలా చెప్పగలరని మీరు అనగలిగితే, నన్ను అడగలిగితే, అది చూసిన తర్వాత మీకు నేను వివరిస్తాను. అది మీరు కూడా చూడండి. నేను వీడియో అంతా చూపించలేను, ఎందుకంటే సుమారు 34 నిమిషాలకు పైగా ఉన్న ఆ వీడియోలో అవసరమైన సందర్భాన్ని మాత్రం మీకు చూపించడానికి మాత్రమే నేను ఇది మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఒకసారి చూడండి. మన ముందు ఒక అమ్మాయి కూర్చొని ఉంది. తన్ని నేను ఫస్ట్ వచ్చిన దగ్గర నుంచి అడుగుతున్నాను. నాకు వాట్సాప్ లో ఆల్మోస్ట్ 1 month అయింది మెసేజ్ చేసి, కాల్స్ చేసి మాట్లాడుతూ. ఒక ట్రాన్స్ లో ఉండిపోయింది, ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్ లో ఉంది అని అనిపించింది. కంప్లీట్ కేసు స్టడీ చేస్తే గానీ మీకు అర్థం కాదు మేడం. అమ్మ, నీ పేరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఒకసారి మేడం కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయి నీ సమస్య కూడా. నమస్తే అమ్మా. ప్రైజ్ అలాట్ మేడం. నా పేరు స్టెల్లా. మా నాన్న వ్యవసాయం చేస్తారు, మా అమ్మ ఇంట్లోనే ఉంటుంది. నాకు ఒక బ్రదర్ ఉన్నాడు, తనకు మ్యారేజ్ అయిపోయింది మేడం. చర్చికి వెళ్ళడం, ఎక్కువ దేవుని ప్రేయర్ చేయడము, దేవుని సన్నిధిలో ఉండడము, మొత్తం దేవుని గురించి ఎక్కువగా. నాకు కాలేజ్కి వెళ్తే కూడా నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోయింది మేడం. మొత్తం దేవుడే గుర్తొస్తుండే. పడుకునేటప్పుడు మొత్తం దేవుని ప్రార్థన, దేవుని బిడ్డగా నేను మారిపోవాలని అనుకున్నాను మేడం. దేవుని బిడ్డగా అంటే ఏంటమ్మా? దేవుని సన్నిధిలో ఉండడం మేడం, దేవునికి సేవ చేసుకోవడం. దేవునికి సేవ చేసుకోవాలంటే నాకు చాలా ఇష్టం మేడం. అంటే పెళ్లి ఏమి వద్దనుకున్నావు? ఏమి వద్దనుకున్నాను, కేవలం యేసయ్య బిడ్డగానే మిగిలిపోవాలి. అవును మేడం. అంటే సేవ అంటున్నావు కదా, ఏముంటుంది, ఏ సేవ చేసుకోవాలి అని అనుకున్నావు? దేవునికి సేవ అంటే చర్చిలో ఉండడం, ప్రేయర్ చేయడము, ఇంకా దేవుని బిడ్డలను కాపాడము, దేవుని గురించి చెప్పడము. ఇట్లా దేవుని సన్నిధిలోనే ఉంటాను మేడం. చర్చికే ఎప్పుడు చర్చిలోనే ఉంటాను మేడం నేను ఎప్పుడు. సో నువ్వు ఇప్పుడు ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ చేసావా, లేకపోతే ఇంకా చదువుతున్నావా? లేదు మేడం, డిస్కంటిన్యూ చేసి చర్చికే కంటిన్యూగా వెళ్ళడం స్టార్ట్ చేశాను. ఎప్పటి నుంచి, ఎన్ని మంత్స్ నుంచి? ఒక 1 year అయిపోయింది మేడం. 1 year నుంచి అసలు ఎడ్యుకేషన్ అనేది ఆపేసావు? అవును మేడం. చర్చికే వెళ్తూ ఉన్నావు? అవును మేడం. అమ్మ, మరి మీ ఇంట్లో వాళ్ళు ఏమనలేదా? ఎందుకమ్మా చదువు మానేస్తున్నావు, చదువుకోకపోతే ఎట్లా అని ఏమనలేదా? చెప్పారు మేడం, కానీ నేను వినలేదు మేడం. అంటే తర్వాత చదువుతాను, ఫస్ట్ నాకు దేవుడు ఎక్కువ, యేసయ్య కావాలి. అమ్మా, ఒక నిమిషం. ఇప్పుడు నువ్వు చదువు మానేసేసావు, ఒక 1 year నుంచి చర్చికి వెళ్తున్నావు. అవును మేడం. ఆ తర్వాత ఏమైంది చెప్పు నాకు. చర్చికి వెళ్తుండగా నాకు మా చర్చిలో కొత్తగా పాస్టర్ వచ్చాడు మేడం. పాస్టర్ వస్తే తను ప్రేయర్ చేయడము, తను దేవుని మాటలు చెప్పడము. ఆయన పేరేంటి? ఆయన పేరు జోసెఫ్ మేడం. ఓకే. పాస్టర్ గారు ప్రేయర్ చాలా బాగా చేస్తారు మేడం. అతను ప్రేయర్ చేయడము, దేవుని గురించి చెప్పడము, బైబిల్ చదవటము, ప్రేయర్ ఎక్కడున్నా మేమిద్దరం కలిసే వెళ్తాం మేడం, కలిసే చేస్తాము. చర్చ్ ఓపెన్ చేయడము, నేను మొత్తం చర్చిలో సేవ చేస్తూ ఉంటాను మేడం. చర్చికి ఎక్కువ ఇట్లా పాస్టర్ నేను ఎక్కువ కనెక్ట్ అయ్యాం మేడం. పాస్టర్ చెప్పే మాటలకి, పాస్టర్ కి దేవుడు కనిపిస్తాడు, యేసయ్య కనిపిస్తాడు అంటే నేను ఎక్కువ కనెక్ట్ అయిపోయాను. యేసయ్య నేను కూడా చూడాలి అని. ఓకే, అతను చూపిస్తానని కూడా చెప్పాడా? చూసాడంట మేడం. చూపిస్తానని కూడా చెప్పాడు. నేను కూడా చూసాను మేడం యేసయ్యని, నేను చూసాను. అతను చూపించాడా, మీకే కనిపించారా?
అతను చూపించాడు మేడం. ఎట్లా? అంటే ఒక విషయాలు చేస్తే ఏసయ్య నీకు చూపిస్తాను అని చెప్పాడు మేడం. ఆ విషయాలు నేను చేస్తానని చెప్పాను మేడం. చేశాను మేడం. ఇట్లా చేశాను. అంటే ప్రార్థన చేస్తారా? లేదు మేడం, ఒక విషయాలు చేయమని చెప్పాడు మేడం. అంటే ఏంటది? అంటే నగ్నంగా 45 రోజులు తను చెప్పిన ఫాదర్ చెప్పిన చోటుకి వెళ్తే ఏసయ్య కనిపిస్తా అని చెప్పాడు మేడం. నేను చూశాను మేడం, చూశాను మేడం. నగ్నంగా వెళ్ళావు? అవును మేడం, ఫాదర్ చెప్పిన చోటకి నేను వెళ్ళాను మేడం. ఆ చోటు ఎక్కడ? అది ఆ చోటు వాళ్ళ ఇంటి సైడే మేడం, వాళ్ళ ఇంటి దగ్గరనే. వాళ్ళ ఇంట్లో కాదు? వాళ్ళ ఇంట్లో కాదు మేడం. అది ఆ ప్లేస్ ఏంటి? ఆ ప్లేస్ ఒక బిల్డింగ్ మేడం, అది ఒక బిల్డింగ్. కృష్ణకుమారి గారు ఆ యాంకరు, ఆ బాధితురాలు అని చెప్పే స్టెల్లా అనే ఒక పేరుతో కూర్చోబెట్టిన ఒక అమ్మాయి. నిజానికి యూట్యూబ్ ఛానల్స్ వారు తమ వ్యూస్ కోసము ఏదో ఒక కథను రక్తి కట్టిస్తూ సమాజాన్ని తమ వైపుకు త్రిప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి సమాజంలో పేరెన్నిక కన్నా ఒక అభ్యుదయవాదినో లేదా ఒక సంఘ సంస్కర్తనో ఒక కౌన్సిలర్నో అంటే ఫ్యామిలీ సైకాలజిస్టునో లేకపోతే ఒక సైకాట్రిస్ట్నో ఒక లాయర్ని ఎవరినో ఒకరు కూర్చోబెట్టుకుంటారు. ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు వారికి కొంత సొమ్మిస్తారు. బహుశా కృష్ణకుమారి గారికి ఇది స్క్రిప్ట్ అన్న సంగతి కూడా తెలియదేమో, నాకైతే తెలియదు. ఆమెకు తెలుసని మాత్రం నేను అనుకోవడం లేదు. అలాగని తెలియదు అని కూడా వీలుపడదు. ఎలా ఇది కల్పితం, ఎలా ఇది కథ అని నేను చెప్పగలనంటే, ఈ అమ్మాయట తనకు జరిగిన సంఘటనను 1 month బ్యాకే వాట్సాప్ చేసిందట. వీళ్ళు వాట్సాప్ నెంబర్ ఇస్తారు, మీ వివరాలు పంపించండి మేము గోప్యంగా ఉంచుతామని ఒక ఫోన్ నెంబర్ స్టార్టింగ్లోనే ఇస్తారు, వీడియో ప్రారంభంలోనే ఇస్తారు. అయితే 1 month అయిందంట. ఒక పాస్టర్ ఈమెను కడుపు చేశాడని ఈమె చెబుతుంది. వివరాలు 1 month బ్యాక్ పంపిస్తేనంటే ఇప్పటివరకు ఆమె స్పందించలేదట. అసలు క్రిస్టియానిటీలో ఏం జరిగినా వాళ్ళు భూతద్దంలో చూసే పరిస్థితి ఉన్నప్పుడు 1 month అయినా ఆమె పట్టించుకోకుండా ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చిందట. 5 రోజుల క్రితం వచ్చిన వీడియో అండి ఇది. మీరు గమనించండి, ఆ సహోదరి మాట్లాడుతుంది. అంటే బాధితురాలుగా ఆమెను అక్కడ కూర్చోబెట్టారు ఒక అమ్మాయిని. ఆమె పేరు స్టెల్లాట. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివిందంట, తర్వాత డిస్కంటిన్యూ చేసేసిందట. 1 yearగా చర్చికి వెళ్తుందట. గమనించండి, ఆమె పేరు స్టెల్లా అని చెప్పారండి. ఇంతకీ స్టెల్లా అనేది క్రిస్టియన్ నేమ్ కదా. ఎప్పటి నుంచి వాళ్ళు క్రైస్తవులుగా ఉంటే ఆ పేరు పెట్టుకుంటారు? నిజానికి ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టిన బిడ్డలకు తమ తల్లిదండ్రులే క్రైస్తవ పేర్లు పెట్టరు. పోని పెట్టారనుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు? వాళ్ళ దేవురు ఊరు లేదు, తండ్రి తల్లి పేర్లు లేవు. ఒక అన్నయ్య ఉన్నాడని, అన్నయ్యకి పెళ్ళయిందని, ఈమె అన్నయ్య తర్వాత అని ఈమె చెబుతూ ఈమె పేరు స్టెల్లా అంటుంది. 1 yearగా చర్చికి వెళ్ళే ఈమె పేరు పుట్టుకతోటే క్రైస్తవురాలుగా ఉన్న స్టెల్లా అనే పేరు ఎలా వచ్చేసింది? ఇది కాదా, వేరే పేరు ఏమైనా ఉందా? లేదా స్టెల్లా అని వీళ్ళు నమ్మింప చూసారా? మీరు గమనించండి. పోనీ సంవత్సరముగా 1 yearగా ఈమె చర్చికి వెళ్తుంటే తల్లిదండ్రులు వాళ్ళ చర్చికి వెళ్ళిన వాళ్ళు కదా, వాళ్ళ అన్నయ్య తల్లిదండ్రులు చర్చికి వెళ్ళేవారు కదా, వాళ్ళ చర్చికి వెళ్ళనివారా? ఈ మొక్కతే వెళ్తుందా? ఈ మొక్కతే వెళ్తుంటే వాళ్ళు అడ్డుకోలేదా? 1 yearగా చర్చికి వెళుతున్న ఈమె అసలు బాప్తిజం తీసుకుందా? చర్చికి ఒక పాస్టర్ వచ్చాడట కొత్తగా. అంటే చర్చికి ఒక పాస్టర్ కొత్తగా రావడం ఏంటి? అంతకుముందు పాస్టర్ లేడా? అంతకుముందు ఒక పాస్టర్ ఉండేవాడు, ఆ పాస్టర్ని ట్రాన్స్ఫర్ చేసేసారు. ఎందుకంటే ఈ చర్చికి ఒక పాస్టర్ని అక్కడికి పంపిస్తే ఆ పాస్టర్ వెళ్ళిపోగా కొత్త పాస్టర్ వచ్చాడా? పాస్టరా ఫాదరా? ఒకసారి పాస్టర్ అంటుంది, మరొకసారి ఫాదర్ అంటుంది. ఆ పాస్టర్ గారి పేరు జోసెఫ్ అట. ఇంతకీ ఏ ఊరు అది? ఆ చర్చ్ ఏ చర్చ్ అది? ఇంత జరిగి ఈమె ఇంత తెర ముందుకు వచ్చిన తర్వాత, మీడియా ముందుకు వచ్చిన తర్వాత ఆ పాస్టర్ పరిస్థితి ఏమన్నా ఊరిలో పద్ధతిగా ఉండనిస్తారా? ఈమెనంట తల్లిదండ్రులు ఇంట్లో నుంచి బయటికి గెంటేశారట, ఇంటికి రావద్దన్నారట. అసలు ఆ పాస్టర్ని ఏమనకుండా ఈమెను మాత్రం ఇంట్లోకి రానివ్వని అన్నారట తల్లిదండ్రులు. అబ్బా, ఎంత అమాయకులు తల్లిదండ్రులు! అంత అమాయకంగా ఉన్నారు. తమ కూతురికి ఒక పాస్టర్ కడుపు చేసేస్తే తల్లిదండ్రులు ఊరుకున్నారా? గ్రామస్తులు ఊరుకున్నారా? ఈ సంగతి తల్లిదండ్రులకు తెలిసి కూడా నువ్వు ఇంట్లోనికి రావద్దు అన్నారా? పని వాళ్ళ అన్నయ్య ఊరుకున్నాడా? ఇదంతా కథగా లేదా, కల్పించినట్టుగా లేదా? పైగానట పాస్టర్ గారు అంటే చర్చిలోనే ఉంటుందట. అంటే వారంలో అన్ని రోజులు చర్చిలోనే ఉంటుంది ఈ అమ్మాయి. చర్చిలోనే ఉంటూ దేవుని సన్నిధిలోనే గడుపుతూ దేవుని సన్నిధిలోనే సేవ చేస్తుందా? ఎంత చక్కగా స్క్రిప్టుల్లో చూశారు. యేసయ్యని చూపిస్తా అన్నాడట పాస్టర్ గారు. అంటే యేసయ్యని చూపిస్తా అంటే నమ్మేసిందా? అంటే మరి మిగిలిన వారందరూ, చర్చిలో మిగిలిన వాళ్ళందరూ వాళ్ళెవరికి యేసుని చూపిస్తా అనలేదా? అంటే ఈమెకే చెప్పాడు. పైగా పాస్టర్ గారితో పాటు ఈమెనట ప్రార్థనలు చేయడానికి వెళ్తుందంట, లేకపోతే ప్రకటించడానికి వెళ్తుందంట అంటూ చెప్పింది కదా. అది ఎంతవరకు వాస్తవం? ఇలా పాస్టర్ గారు కూడా ఈ అమ్మాయి ఒక్క తేలితే ఊరుకున్నారా? అది ఎక్కడ ప్రకటించడానికి వెళ్ళాడు? ఎక్కడికి ప్రార్థన చేయడానికి వెళ్ళారు? పైగా
40 రోజుల పాటు నగ్నంగా ఆయన చెప్పిన చోటుకు వెళితే యేసుని చూపిస్తా అన్నాడా? 40 రోజులు నగ్నంగా వెళ్ళిందా? అసలు నమ్మశక్యంగా ఉందా? అంటే బైబిల్ ఏమి చదవలేదా ఏమి? అంటే బైబిల్లో ఇలా లేదు కదని పాస్టర్ గారు అని అడగలేదా? అంటే పాస్టర్ గారు మాయలో పడిపోయి నగ్నంగా బట్టలు ఇప్పేసి 40 రోజులు ఆయన ముందు కూర్చుందా? అప్పుడు ఆమెను ఈ పాస్టర్ కడుపు చేసేసాడా? నిజంగా ఇంత జరిగితే, ఇంత తెర ముందుకు వస్తే ఆ పాస్టర్ని వేళ్ళు వదులుతారు. ఇంత సావధానంగా చక్కగా కూర్చుని ఆరాముగా కడుపులో చల్ల కదలకుండా ఏదో కథ వింటున్నట్టుగా చక్కగా నెమ్మదిగా అంటున్నారు. నిజమా? అంటే ఒక పాస్టర్ ఇలా చేస్తూ ఊరుకుంటారా? ఎంత రచ్చరచ్చ చేద్దురు ఈ మతోన్మాదులందరూ, ఈ పాటికి ఎంత అడావిడి చేద్దురు. అతన్ని పోలీసులకు పట్టించకుండా ఉంటారా? పైగా ఆయనతో ఈ కృష్ణకుమార్ గారు ఎంత చక్కగా నెమ్మదిగా మాట్లాడుతుందో చూడండి. ఆ వీడియో కూడా చూడండి. అదే ఈ వీడియోలోనే ఆ క్లిప్ కూడా చూపిస్తాను మీకు. అంటే ఆ పాస్టర్ గారితో జోసెఫ్ ఎంత చక్కగా మాట్లాడుతుందంటే అమ్మ మన కృష్ణకుమార్ గారు. మరి అంతవరకు నిజం అనుకోవాలి. ఒకసారి చూడండి. జోసెఫ్ నెంబర్ చెప్పు ఒకసారి. 0053. హలో హలో, జోసెఫ్ గారు మాట్లాడుతున్నారా? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి బిడ్డ. నేను ప్రసన్న అండి, నా పేరు. ట్రీ మీడియా ఛానల్ నుంచి కాల్ చేస్తున్నాను. ఆమేన్. స్టెల్లా అని మీకు ఎవరైనా తెలుసా అండి? లేదు బిడ్డ. స్టెల్లా పేరుతో ఉన్న యువతి మీకు ఎవరైనా తెలుసా? ఆ అమ్మాయి మీ చర్చ్కి వస్తూ ఉండేదట, మీకు తెలుసా? బిడ్డ నా అమ్మ వచ్చేది, మీ చర్చ్కి వస్తుండేదా? మా చర్చికి వస్తుండే బిడ్డ. ఓకే ఓకే అండి. ఇప్పుడు మీరు ఆ చర్చ్ లో పాస్టర్ గా ఉన్నారా? అందరం దేవుని బిడ్డలమే. ఇప్పుడు ఆ స్టెల్లా అనే యువతి మా దగ్గరకు వచ్చిందండి, ఛానల్, మీడియా ఛానల్ కి వచ్చింది. ఇప్పుడు మేడం ఫ్యామిలీ కౌన్సిలర్ కృష్ణకుమారి గారు ఉన్నారు మాతో పాటు. ఆవిడ మాట్లాడతారు, ఒక్కసారి మీతో మాట్లాడండి. ఆమేన్. హలో జోసెఫ్. చెప్పండి బిడ్డ. ఇప్పుడు ఈ స్టెల్లాకి నేను యేసయ్యను చూపిస్తాను అని చెప్పారా మీరు? ప్రైజ్ ది లార్డ్. అవును బిడ్డ. చూపించారా మరి యేసయ్యని? ఈ లోకపు జనాలు అన్నిటికీ ఆ యేసువే కారణం బిడ్డ. మీరు యేసయ్యని చూపించారా లేదా చెప్పండి. పరలోకం ఆ తండ్రికి తెలుసు బిడ్డ. మనము అందరము. కాదు జోసెఫ్ గారు, నేను చెప్పేదానికి మీరు సూటిగా మాట్లాడండి. ఆమేన్. స్టెల్లాకి మీరు యేసయ్యని చూపించారా లేదా? చూపించారు అని చెప్తుంది ఆవిడ. అవును బిడ్డ, చూపించాను. దేవుణ్ణి చూపించడం అంటే ఏంటండి? యేసయ్యని చూపించడం అంటే ఏంటి? మీరు ఇద్దరు యేసుని నమ్ముకోండి బిడ్డ. మీరు ఫస్ట్ బిడ్డ బిడ్డ అంటాం ఆపండి, పేరు పెట్టి పిలవండి, లేకపోతే మేడం అని పిలవండి. బిడ్డ ఏంటండి బిడ్డ? పాస్టర్ కదండి. అవునండి, నమ్ముకున్నాను. అవునవును, కరెక్టే. నాకు సరే, నాకు కావాల్సింది మీరు స్టెల్లాకి యేసయ్యను చూపించారు అని చెప్తున్నారు. యేసయ్యను చూపించడం అంటే ఏంటి అని నేను అడుగుతున్నాను. దానికి మీరు సమాధానం చెప్పండి. యేసయ్యను చూపించడం అంటే ఏంటి? ఆ బిడ్డ ఇక్కడికి చర్చికి వచ్చి ప్రేయర్ చేస్తుండే బిడ్డ. చేస్తుంటే హలో ప్రేయర్ చేస్తుంటే మీరు యేసయ్యను చూపిస్తానని చెప్పారు, అంతే కదా? అవును బిడ్డ. మరి యేసయ్యను చూపించారా లేదా అని అడుగుతున్నా. చూపించిన బిడ్డ. ఆ స్టెల్లాకి మతిస్థితం సరిగ్గా లేడం వల్ల మళ్ళీ ఒకసారి పంపించండి చర్చికి. ఈ పరలోకం ఈ యేసు దర్శనం చేసుకుంటది. ఒక్క నిమిషం ఆగండి. మీ దగ్గరికి స్టెల్లాని కాదు, పోలీసులు పంపిస్తాను. ఆ జోసెఫ్ అనే పేరుతో ఒక పాస్టర్ని క్రియేట్ చేసినట్టున్నారు వీళ్ళే. అతను వాళ్ళ మనిషిలాగానే ఉన్నాడు, అతనితో మాట్లాడుతున్నారు. ఆ పాస్టర్ అనేవాడు నిజంగా అతని వల్ల ఒక అమ్మాయి పాడైపోతే, ఆ అమ్మాయి వీధికి ఎక్కితే, రచ్చకెక్కితే పాస్టర్లో ఏ కంగారు ఉండదా? అమ్మో, నా వలన చెడిపోయిన ఒక అమ్మాయి, నేను పాడు చేయగా కడుపు తెచ్చుకున్న ఒక అమ్మాయి, ఆమె మీడియా ముందుకు వెళ్ళిపోయిందంటే పాస్టర్ గారికి ఎంత కంగారు ఉంటుందండి? అంత ఆరాముగా మాట్లాడతాడా? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. బిడ్డ, ఇదంతా ఎలా ఉందండి? ఇది కల్పించినట్టుగా, క్రియేట్ చేసినట్టుగా, బట్టి పట్టునట్టుగా లేదా మాటలు? ఆ మేడం గారు కూడా, కృష్ణకుమార్ గారు కూడా ఆమె ఎంత సావధానంగా మాట్లాడుతుంది. జోసెఫ్ స్టెల్లాకి ఆవిడ మాటలు చూస్తుంటే ఏంటి ఇంత సావధానంగానే? అతడేమో అసలు నిజంగా ఒక పాస్టర్ ఇలా మాట్లాడతాడా? యేసయ్యను చూపించిన పరలోకం, యేసయ్య దర్శనం, ఏంటండి ఆ మాటలన్నీ? అవన్నీ కూడా కల్పితాలుగా లేవా?
ఆ పాస్టర్లో ఇంత మాత్రం కూడా కంగారు లేదు, చలనం లేదు కదా. ఇంత జరుగుతుంది, అమ్మో మీడియాకి వెళ్ళిపోయింది, నా జీవితం ఏమైపోతుందో, ఆ పోలీసులు నన్ను ఇప్పుడు ఏం చేస్తారు, ఈ కంగారు ఉంటుంది కదండి. నిజంగా అంతసేపు ఆవిడ మాట్లాడినంతసేపు సైలెంట్గా ఉండి చక్కగా ఆరాంగా భోజనం చేసి కూర్చుని కబుర్లు ఆడుకుంటారు చూడు, అలా లేదు అది. ఇది మనం నమ్మాలి. ఒక పాస్టర్ యేసుని చూపిస్తానని చర్చికి పిలిచి, చర్చికి పిలిచాడా? టైటిల్ చూసారా? ఆ అమ్మాయి ఏమంది, నేను 1 yearగా చర్చికి వెళ్తున్నాను, ఈ మధ్య కొత్తగా పాస్టర్ గారు వచ్చాడని ఆ అమ్మాయి చెప్తుంటే ఈమెను చర్చికి పిలిచి యేసుని చూపిస్తానని చెప్పి ఆ అమ్మాయి కడుపు చేశాడా? ఎంత దారుణమండి. అంటే క్రైస్తవ్యాన్ని అవమానించడానికి, క్రైస్తవ్యాన్ని కించపరచడానికి ఒక పాస్టర్ అలా చేశాడు అని చెబితే ఇంకా పాస్టర్లందరి మీద ఒక చెడ్డ అభిప్రాయం ఉంటుందన్న ఒక ఉద్దేశంతో ఇలా క్రియేట్ చేసి ఇదొక కథమంట. చెప్పాను కదా ముందుగా, బతుకు జట్కా బండిలోను, అలాగే చదరంగం అనే కార్యక్రమం, ఇలాగే ఎన్నో కొన్ని కార్యక్రమాలు ఇలాగే ఇళ్లలో జరిగిన భాగవతాలని తెర ముందుకు చూపించి వీళ్ళ గొప్ప కోసం వీళ్ళలేదు సరి చేసేస్తున్నట్టుగా. పోనీ 5 రోజులు అవుతుందండి ఈ పాస్టర్ని అరెస్ట్ చేసినట్టుగా కానీ, ఈ అమ్మాయి జీవితం ఏదో చక్కబెట్టినట్టుగా కానీ, పోనీ ఆ పాస్టర్ గారికి పెళ్ళి అవ్వలేదా? ఒక ఆర్సీఎం ఫాదర్, ఆయన పెళ్లి చేసుకొని ఫాదరా? పోనీ అలా ఆ వ్యక్తి అలా చేశాడంటారా? అతని ఊరేంటి, అతని ఇల్లు వాకిలేంటి, ఈ అమ్మాయి అమ్మా నాన్నల పేర్లు ఏంటి, ఏ ఊరిది, ఇవన్నీ ఆలోచించొద్దా? గొర్రెల్లాగా తలలోపడం, అది నిజం అనుకుని పాస్టర్ని తిట్టడం. ఎవరైనా క్రైస్తవేతరులు ఎవరైనా సరే క్రైస్తవం మీద ఏదైనా నింద మోపినప్పుడు, లేదా ఇది జరిగింది క్రిస్టియానిటీ అని చెప్పినప్పుడు అది ఎంతవరకు నిజమో కాదో అనేది మీరు కూడా గమనించాలి, వివేచించాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో మన క్రైస్తవులు కూడా వ్యూస్ కోసము ప్రజలను తమ వైపుకు తిప్పుకోవడానికి చక్కగా స్క్రిప్ట్ అల్లేస్తున్నారు. దేవుని భయం లేదు, మనం మాట్లాడే మాటలు దేవుడు వింటున్నాడు, మనం చెప్పేవి నిజాలు అబద్ధాలని ఆలోచన లేదు. వ్యూస్ పెంచుకోవడానికి, ప్రజలను తమ వైపుకు తిప్పుకోవడానికి ఏదో ఒక కథ వీళ్ళ కూడా అల్లుతున్నారు. కాబట్టి క్రైస్తవ్యమా, చూచే ప్రతి వీడియో వలన మీరు మోసపోవద్దు. మోసపుచ్చేవారి కంటే మోసపోయేవాడికి దేవుడు శిక్ష విధిస్తాడు, ఇది మర్చిపోవద్దు. అలాగని మోసపుచ్చేవాడికి శిక్ష లేదని కాదు, మోసపోయేవాడిని దేవుడు కఠినంగా శిక్షిస్తాడు. నువ్వు ఎందుకు మోసపోయావరా, ఎందుకు తెలియలేదు నీకు అని నేను మిమ్మల్ని కూడా అడుగుతాడు. కాబట్టి మోసపోవద్దు. ఆ ట్రీ మీడియా వాళ్ళు సృష్టించిన కథ ఇది. ఇలాంటి వాటికి క్రైస్తవ్యం బలవద్దు, ఎవరిని నిందించొద్దు. నిజమని తెలిసినప్పుడు చట్టం ఉంది, న్యాయం ఉంది. నిజంగా పాస్టర్ తప్పు చేస్తే వదిలిపెడతారా? వెంటనే పోలీసులకు అప్పగిస్తారుగా. అమ్మాయి ముందుకు వచ్చిందిగా, అమ్మాయికి ముసుగేసేసి తీసుకెళ్ళిపోతారు కదా పోలీస్ స్టేషన్, ఇదిగో ఆమె చేత కంప్లైంట్ ఇప్పిస్తారు కదా. అది ఏం చేయకుండా చక్కగా కూర్చోబెట్టి స్టూడియోలో వాళ్ళు కెమెరాలో పెట్టి షూట్ చేశారంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ వ్యూస్ కోసం ఇదొక కథ. ఇదిగో ఈ ప్రోగ్రామ్ ఎలాంటి మేము ఏదో సమస్యను పరిష్కరించేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఇలాంటి కథలు కూడా అల్లుతారు. క్రైస్తవ్యమా జాగ్రత్త. క్రిస్టియానిటీలో ఉన్న మనవారి పట్ల కూడా మీరు జాగ్రత్త వహించండి. వివేచనతో ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది సత్యమో, ఏది అసత్యమో మీరు తెలుసుకునే వారికి ఉండాలని కోరుతూ, అట్టి గొప్ప ఆలోచన శక్తిని దేవుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమెన్.